మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తూ దేవాతి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ సమయంలో ఆయన మన మధ్యలోకి రావడంలో, మన మధ్యలో నివసించటంలో, మన మధ్యకు వచ్చిన దేవుడిగా ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడంలో మన భాగ్యం ఎంత గొప్పది. ఈరోజు ఒక హీబ్రూ పదము, అద్భుతమైన పదం తావెక్. పదానికి అర్థం ఏంటంటే మధ్యలో. తావెక్ అనే ఈ పదాన్ని దేనికి ఉపయోగించడం జరిగింది? హీబ్రూ భాషలో ఉండే కొన్ని పదాలు, కొన్ని నామాలు ధ్యానం చేసుకుంటున్నప్పుడు చాలా లోతైనటువంటి అర్థాలు, గొప్ప సందేశాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తూ ఉంటాడు. తావెక్ అంటే ఇన్ ద మిడిల్ అంటే ఎక్కడ ఈ మధ్యలో అనేది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. మనం ఆలోచిస్తే ఈ తావెక్ ఇన్ ద మిడిల్ అనేటువంటి మధ్యలో అనే ఈ మాటలో మనం ఆత్మీయ సత్యాన్ని అద్భుతమైనటువంటి రీతిగా ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకోవడం చాలా గొప్ప మాట. నిర్గమకాండంలో ఈ మధ్యలో అనే మాటని నిర్గమకాండం 14వ అధ్యాయం 29వ వచనంలో ఇశ్రాయేలీల్ని దేవుడు సముద్ర మధ్యంలో నడిపించాడు. సముద్రం మధ్యలో, ఎర్ర సముద్రం యొక్క ఆ మధ్యలో, ఆ నీటి మధ్యలో నడిపించాడు. ఈ మధ్య అనే ఈ మాటని తావెక్ ఆలోచించినప్పుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు. ఆయన మధ్యలో అద్భుతమైన సత్యం ఏంటంటే, ఒక్కోసారి ఈ మాట మనం ఆలోచిస్తే మన మధ్యలో ఆయన చేసే కార్యాలు, మన మధ్యలో ఆయన నివసిస్తాడు. నేను ఈ మాటను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ నేను దేవుని మహిమపరుస్తూ ఈ సత్యాన్ని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ఆయనకుండేటువంటి గొప్ప లక్షణాన్ని, ఒక చిన్న వచనాన్ని జ్ఞాపకం చేసి మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే చక్కటి మాట, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ఇక్కడ 18వ వచనంలో ఏముందంటే, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువడలి ప్రత్యేకముగా ఉండడు. దేవునికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు. ఆయన ఎక్కడ 2, 3 నా నామంలో కూడుకొని ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. నేను వారిలో నివసిస్తాను, వారి దేవుడిని అంటాను. కానీ మీరేం చేయాలంటే వారి మధ్యలో నుండి బయటకు రండి. ఇది 2, ఇటు దేవునికి మనకు ఇద్దరికి సంబంధించి. తావెక్ మన మధ్యలో ఉండే దేవుడు, తావెక్ మన మధ్యలో గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 29వ వచనంలో మనం గమనిస్తే, ఇశ్రాయేలీలు ఐగుప్తులో బహుగా శ్రమ పడుతున్నారు, బహు కష్టాలు పడుతున్నారు. వారిని విమోచించడానికి పస్కా గొర్రెపిల్లగా, నిర్దోషమైన గొర్రెపిల్లగా, ఆ గొర్రెపిల్ల రక్తం చేత వారు విమోచించబడ్డారు. ప్రతి ఇంటికి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూశారు. ఆ దూరబంధరాలు, పాస్ ఓవర్, దాటిపోయింది తెగులు. ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటిలో మరణం వచ్చింది, తెగులు వచ్చింది. బట్ ఎవరైతే ఆ గొర్రెపిల్ల రక్తాన్ని రాసుకుంటారో అది విమోచన రక్తం. అది నిర్దోషమైన గొర్రెపిల్ల వారి దోషాన్ని తొలగించడానికి చిందించిన ఆ నిర్దోషమైన విమోచన రక్తం ఏ గుమ్మాలకు ఉంటుందో ఆ గుమ్మాల్ని ఆ తెగులు దాటిపోద్ది. అందుకే పాస్ ఓవర్, పస్కా పండుగ చేసుకున్నారు. అంటే దాటిపోయింది తెగులు. గమనించండి, ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన మాట తావెక్ మధ్యలో. దేవుడు మన మధ్యలో ఎన్నో అద్భుతాలు జరిగించే దేవుడుగా మన మధ్యకి రావడానికి ఇష్టపడతాడు. ఎక్కడ ఆయన నామంలో 2, 3 కూడుకుంటారు, వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చిన దేవుడు. నిజంగా మధ్యలో ఉండడానికి ఇష్టపడే దేవుడు, మన మధ్యలో గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకున్నాడు. ఇక్కడ నిర్గమకాండం 14వ అధ్యాయం 29వ వచనంలో ఆయన సముద్రం మధ్యలో 6 నెలల్లో ఇశ్రాయేలు నడిపించాడు. మిడిల్ అసలు ఆ యొక్క భయంకరమైన సముద్రం మధ్యలో వారిని నడిపించడంలో ఆయన మహాశక్తి. అటు ఐగుప్తు సైన్యము, ఇటు ఎర్ర సముద్రము,
ఐగుప్తీయులు వాళ్ళని పూర్తిగా వాళ్ళని హతమార్చడానికి వస్తున్నారు. ఇటు మరణమే, ముందు సముద్రం దాటిపోలేరు, సముద్రం ముంచేస్తుంది. ఆ టైంలో దేవుడు వాళ్ళని సముద్రం మధ్యలో తామిక్, ఎంత అద్భుతమైన విషయం, మధ్యలో నడిపించే దేవుడు. ఆయన వారిని ఆ యొక్క సముద్రపు మధ్యలో నీటి గోడలు అటు ఇటు నిలిచాయి. నిలువెత్తున నీటి గోడలు ఉన్నాయి. ఆ సముద్రం నా పైన పడుతుందేమోననే భయం లేకుండా ఆయన వారిని ఎర్ర సముద్రంలో అద్భుతంగా నీటి గోడల మధ్యలో నడిపిస్తూ వచ్చాడు. ఇది అద్భుతమైనటువంటి విషయం. మన మధ్యలో నివసించే దేవుడు, మధ్యలో ఉంటానన్న దేవుడు వారి మధ్యలో అన్నాడు. మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా వారి మధ్యలో ఉన్నాడు. ఇది ఈ విషయాలన్నీ మనం నిర్గమకాండం 14వ అధ్యాయం చదివితే ఎంత అద్భుతమైన విషయం అంటే, వారికి నీడివ్వడానికి మేఘస్తంభంగా ఉన్నాడు, వారికి వెలిగేయడానికి రాత్రింబగలు వాళ్ళు నడుస్తున్నారు. అగ్నిస్తంభంగా వెలిగించి వారిని ఎర్ర సముద్రం దాటించాడు. మధ్యలో ఉన్నది. ఇటు శత్రువు తరుగుతున్నారు. అరే దారి ఏర్పడింది కదా అని ఇశ్రాయేల్ని తరుగుతున్నారు ఐగుప్తీయులు. ఐగుప్తీయులకి ఇశ్రాయేల్కు మధ్య నిలిచాడనమాట. ఆయన మధ్యలో ఉన్నది. ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకు చూపించాడంటే, మన మధ్యలో ఉన్నవాడు, మన మధ్యలో ఉండడానికి ఇష్టపడ దేవుడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండండి. నేను వారి మనలో నివసించే దేవుడు. మనలో నివసించే దేవునికి అద్భుతమైనటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఎక్కడ 2-3 ఆయన నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్యకి ఆయన వస్తాడు. 2-3 నా నామంలో కూడుకున్నప్పుడు వారి మధ్యకు నేను వస్తాను అని సెలవిచ్చాడు ఆయన. వారి మధ్యలో నేను ఉంటాను అని సెలవిచ్చాడు ఆయన. కాబట్టి ఈరోజు మనం ప్రభు బిడ్డలంగా, ఇప్పుడు మనం దేవుని బిడ్డలుగా కూడుకున్నప్పుడు మన మధ్యలో ఉన్న దేవుడు, మనలో నివసించే దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనల్ని విడిపించి గొప్ప చేసే దేవుడు. అసలు ఇక్కడున్నటువంటి ఈ మాటలు మనం 136 దావీదు కీర్తనలో ఒక చక్కటి మాటని మనం గమనిస్తూ, 136 దావీదు కీర్తన 11వ వచనంలో శ్రేష్టమైన, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఎవరి మధ్యలో నుంచి? ఇక్కడున్న మాట 10వ వచనం, ఐగుప్తు దేశపు తొలిచూలులు ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండను, వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. దేవునికి ఆయన కృప నిరంతరముండు. వారి మధ్యలో నుంచి, ఐగుప్తుల మధ్యలో నుంచి, భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన స్థితిలో, తెగుళ్ళ మధ్యలో, భయంకరమైనటువంటి చీకటిలో, ఐగుప్తు 2 శ్రమ, 2 ఇరుకు, 2 బాధ, అటువంటి పరిస్థితుల నుంచి ఆయన వారి మధ్యలో నుంచి వారిని నడిపించారు. ఇంకా మీరు నిర్గమకాండం 14:29 కాకుండా ఇక్కడ చక్కటి మాట ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలో ఇక్కడ రాయబడిన సంసోను ఫిలిస్తీన్ల దేవాలయంలో ఉన్నాడు. అక్కడ 2 స్తంభాలు ఉన్నాయి. ఆ దేవాలయంలో 2 స్తంభాలు ఉన్నాయి. ఫిలిస్తీన్లు సంసోను కళ్ళు బీకేశారు. సంసోన్ని హతమార్చడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ దేవాలయాల్లో బలివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ దేవాలయంలో. కానీ ఆ 2 స్తంభాల మధ్యలో నిలిచిన సంసోను, మధ్యలో అనేది పవర్ జోన్. అడిగాడు, అయ్యా ఈ 2 స్తంభాలు ఆధారంగా ఉన్నాయి, నన్ను చంపుతారు, నా కళ్ళు బీకేశారు, కానీ అనవసరంగా నిష్కారణంగా వీళ్ళు చేస్తున్నారు కదా, ఈ దేవాలయాన్ని నేను కదిపేస్తున్నాను, ఇదిగో దీన్ని పట్టుకుంటున్నాను. దాన్ని ఆయన సంసోను యొక్క శక్తి ఆ 2 స్తంభాల మధ్యలో నిలబడి దేవుని మహాశక్తితోటి ఆ సమస్తము అక్కడ అతనికి వ్యతిరేకంగా చేసిన ప్రతి పరిస్థితిని హతమార్చడానికి శక్తివంతుడై మధ్యలో నిలిచిన సంసోనికి దేవుని శక్తి అద్భుతంగా సమకూర్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, భయంకర పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో ఎక్కడ మధ్యలో ఇరుక్కున్న ప్రజలు ఆయన వైపు చూసినప్పుడు ఆయన అద్భుతాలు చేస్తూ వచ్చాడు.
నేను వారి మధ్యలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉందరు. వారి మధ్యలో నివసించి సంచరించడానికి ఆయన ఇష్టపడతాడు. ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైనటువంటి మాట ఆయన మన మధ్యలో మన మధ్యలో ఉండటానికి ఇష్టపడేటువంటి దేవుడిగా మన మధ్యకు రావడానికి భయంతో, వేదనతోటి, శ్రమతోటి, కష్టంతో, బాధతోటి ఉన్న ప్రతి పరిస్థితిలో మన మధ్యలో ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారు వారి మధ్యలో. ఇక్కడ 136 వచనంలో వారి మధ్య, ఇశ్రాయేలు మధ్య దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు. 109వ దావీదు కీర్తన 30వ వచనంలో కూడా ఒక శ్రేష్టమైన మాట మనం ఇక్కడ చూస్తాం. 109వ దావీదు కీర్తన 30వ వచనంలో, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. మనం చేయాల్సిన పని, మన మధ్యలో ఆయన వస్తున్నాడు, కానీ మనము అనేకుల మధ్యలో ఆయనకి సంవత్సరం అంతా కాపాడావు, చివరి దినాల్లోకి తీసుకొచ్చావు. నేను అనేకుల మధ్యలో నీకు సాక్షిగా ఉంటూ నేను స్తుతించడానికి నాకు ఈ జీవం ఇచ్చావు దేవా. నేను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను, నిన్ను ఆరాధిస్తాను. కృతజ్ఞతతోటి నేను వారి మధ్య, ప్రజల మధ్య, కుటుంబాల మధ్య నీకు మహిమ చెల్లించే బిడ్డగా ఉంటానని ఈ వచనంలో ఇశ్రాయేలును నీటి గోడల మధ్య నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రంలో నడిపించిన దేవుడు, తన ప్రజలైన వారు ఆ మధ్యలో నడిపించగల మహాశక్తి గల దేవునికి స్తుతులు అర్పించి ఆయన ఆరాధించబద్దులై ఉన్నారు, ఆయన మహిమపరచబద్దులై ఉన్నారు. ఇంకొక మాటని ఇక్కడ మనం చూస్తే, దేవుని పిల్లలు ఒక్కొక్కటి మనం ఈరోజు చూద్దాం. దేవుడు మన మధ్యలో ఎలాగా తను తాను ప్రత్యక్షపరచుకుని ఆయన మనకు సహాయం చేశాడు అని అంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో శ్రేష్టమైనటువంటి మాట కనిపిస్తుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం, ఈ రెండు నేను మీకు చదివి వినిపించాలని ఇష్టపడుతున్నాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంది, ఏలియనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు. ఇక్కడున్న మాట, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఉన్నది. ఆయన మన మధ్యలో ఆయన సశరీరుడుగా రావడానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఈ లోకానికి అందుకే మనం దేవుని వాక్యంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎలాగొచ్చాడు, ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేయడానికి వచ్చాడు అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆ 1వ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన మాట, ఆ వాక్యము 14వ వచనం, 1వ వచనం 14వ వచనం, 2 వచనాలు యోహాను సువార్త 1:14, 2 వచనంలో జ్ఞాపకం చేసుకోవాలి. 1వ వచనం ఏముంది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉంది, దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము 14వ వచనంకి వస్తానే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంత అద్భుతమైన మాట, మన మధ్య నివసించాను, మన మధ్య నివసించాను, కృపా సత్య సంపూర్ణుడిగా. ఆ వాక్యమే ఎంత గొప్ప మాట. మన మధ్య దేవుని బిడ్డ, చక్కటి హీబ్రూ మాట తావెక్. సామాన్యమైన మాట కాదు, శక్తివంతమైన మాట. మన మధ్య వాక్యమైన దేవుడు, వాక్కుతోటి సమస్తం సృష్టించిన దేవుడు, ఆది యందున్న ఆ వాక్యము మన మధ్య కృపా సత్య సంపూర్ణ. క్రిస్మస్ ఏంటి? ఆ వాక్యము శరీరాన్ని ధరించింది, ఆ వాక్యము మన రక్షణకర్తగా వచ్చింది, ఆ వాక్యము మన స్థానంలో నిలిచింది, ఆ వాక్యము మనల్ని విమోచించింది. ఆ వాక్యమైన దేవుడు శరీరం ధరించి మనకు అమూల్యమైన రక్తాన్ని చిందించి పాపానికి పరిహారం చేసి బలియాగం చేసి మనల్ని విమోచించినటువంటి గొప్ప రక్షణకర్త మధ్యలో. ఎంత గొప్ప మాట. అల్లనాడు వారి మధ్యలో సూచక్రియలు చేశాడు, ఐగుప్తులో మహత్కారాలు చేశాడు, పస్కా గొర్రెపిల్ల రక్తంగా పస్కా గొర్రెపిల్లగా ప్రత్యక్షమయ్యాడు.
ఆ గొర్రెపిల్ల వధించి ఇంటికొక గొర్రెపిల్లగా వారు వధించి ఆ రక్తాన్ని గుమ్మాలకు పూసుకున్నప్పుడు తెగులు దాటి వెళ్ళిపోయింది ఐగుప్తులో. నేడు ఆ గొర్రెపిల్ల ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అద్భుతమైన విషయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 36వ వచనంలో అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఎవరు ఈ గొర్రెపిల్ల? దేవుని గొర్రెపిల్ల యేసయ్య. ఆ గొర్రెపిల్ల ఎందుకు వచ్చింది? సర్వలోక పాప భారాన్ని మోయడానికి వచ్చిన గొర్రెపిల్ల, ప్రతి మనిషి పాప దోషాన్ని భరించిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల మన కోసం రక్తం చిందించింది, వధించబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మధ్య, అందుకే మొట్టమొదటిగా మనం చూస్తే కొలస్సీ పత్రిక 2:9లో ఉన్న ఈ మాట, ఆయన ఏలయనగా దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించింది. ఆ ప్రభువే మన మధ్యకు వచ్చాడు. రెండో మాట కూడా నేను మీ ముందు జ్ఞాపకం చేస్తాను. ఈ శ్రేష్టమైన మాటలో ఉన్నది హెబ్రీ పత్రిక 9:11లో ఉన్న ఈ మాట. 9:11 ఒకసారి చదువుతాను. చాలా శ్రేష్టమైన మాట. నిత్యుడగు అంటే ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచినడలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. యేసు గొర్రెపిల్ల యొక్క నిర్దోషమైన దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి ఎంత మంచి మాట. జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధి చేసే రక్తం యేసు ప్రభు. మన మనస్సాక్షిని శుద్ధి చేసే నిర్జీవ క్రియలను విడిచిపెట్టే స్థితికి ఆయన రక్తం చెందించి మనల్ని కడగడానికి నిర్దోషమైన గొర్రెపిల్లగా ఆయన వచ్చాడు. సెలవులో బలయ్యాడు. మనస్సాక్షికి శుద్ధి, హృదయానికి శుద్ధి, ఆత్మలో పవిత్రత, మనస్సులో స్థిరత్వం, పవిత్రత. నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని అలాగే మన జీవితంలో ఆయన మన కోసం ఈ భూమి మీద నడిచాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. అందుకే ఇక్కడ ఉన్నటువంటి తామిక్ చాలా శ్రేష్టమైన మాట. మన మధ్య ఆ వాక్యం, ఆదియందు వాక్యం ఉండెను. 14వ వచనంకి వస్తానే యోహాను సువార్త 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. 14వ వచనంకి వస్తాను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్యలో నివసించాడు. ఇటు కృప చూపిస్తున్నాడు, ఇటు సత్యం చూపిస్తున్నాడు. కృపతో క్షమిస్తున్నాడు, సత్యంతో పరిహారం చేయాలా. కృప క్షమించాలా, సత్యం శిక్షించాలా. శిక్ష మన మీదకి రావాలా. పాపం అనేది మనం చేశాము, అవిధేయులం, అతిక్రమం మరి మనం అతిక్రమించాం ఆయన ఆజ్ఞని. అయితే శిక్ష మన మీదకి రాకుండా ఆ శిక్షను తన పైన అమలు చేసుకున్నాడు, తన శరీరంపై అమలు చేసుకొని. నిర్దోషైన ప్రభువు దోషుల కోసం ప్రాణం పెట్టాడు. నిర్దోషైన ఏ పాపం చేయని ప్రభువు పాపం మన శాపం, మన పాపం తన పైన వేసుకున్నాడు. ఇది మన మధ్యలో ఉన్న యేసు ప్రభు చేశాడు. తావిక్, యు ఆర్ ఇన్ అవర్ మిస్ట్. లార్డ్, మా మధ్యలోకి వచ్చావు, నువ్వు మా మధ్యలో మమ్మల్ని విమోచించడానికి వచ్చావు. చక్కటి మాటలు కదా ఇవి, చాలా అద్భుతమైన మాటలు. వారి మధ్యలో నిజంగా మనం ఏం చేయాలంటే, ఇక్కడ కొలస్సీ పత్రిక 9:11లో చదివినటువంటి ఈ మాట ప్రకారం 9:11లో ఆయన మన మధ్యలో చేసిన కార్యము చాలా గొప్ప కార్యము. క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించడానికి ఆయన మన మధ్యకి వచ్చాడు. ఆ రక్తం కాక, మేకల యొక్క గోడెల యొక్క రక్తం కాక, తన స్వరక్తంతో పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మన పక్షాన ఆయన విమోచన కార్యం జరిగించడానికి మన మధ్యకి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడు. రెండోదిగా మనం చూస్తే, ప్రభు మన మధ్యకు వచ్చి ఎంత గొప్ప కార్యం జరిగిస్తే మనము ఎవరి మధ్యలో ఉండాలా, ఎక్కడ ఉండాలా? మన పరిస్థితి చూడండి ఎట్లా ఉంటుందో.
మనం మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూస్తే మన విషయంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, చక్కటి మాట, 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఇక్కడున్న మాటలో మీ దేహము, మీ శరీరము అంటే మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొన్నారు. ఆయన తన సొంత రక్తంతో విలువ పెట్టి కొన్నారు. కొని ఏం చేశారు? ఆయన మనల్ని దేవాలయంగా చేశారు, పరిశుద్ధాత్మక ఆలయంగా చేశారు. ఆ పరిశుద్ధాత్మక ఆలయంగా చేశారు కాబట్టి ప్రభు మనలో నివసించడానికి వస్తాడు. నేను వారిలో నివసించి సంచరిస్తాను. పరిశుద్ధాత్మక ఆలయంగా మనం చేయబడ్డాం కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? ఆ ఆలయంలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ఆలయంలో, అందుకే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురని ఉందరు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. మన పార్ట్ ఏంటంటే లోకం మధ్యలో నుండి, పాపంలో, అపవిత్రతలో, అన్ని జనుల మధ్యలో, అవివేకమైన పరిస్థితుల మధ్యలో, మన ఇష్టానుసారంగా జీవించే చెడు జీవితాలతో ఉన్న పరిస్థితుల మధ్యలో, వారి మధ్య నుండి బయలువెడలి బయటికి రా, ప్రత్యేకంగా ఉండు. దాన్ని ప్రత్యేకత అంటే సెట్ అపార్టెడ్, ప్రత్యేకించబడిన, పరిశుద్ధపరచబడిన, వేరుగా చేయబడిన జీవితం అన్నమాట. ఆ మధ్యలో నుండి మనం బయలువెడలి ప్రత్యేకంగా ఉన్నాడు. అపవిత్రమైన దాన్ని ముట్టకుడి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను క్షమిస్తాను, చేర్చుకుంటాను, మీకు తండ్రినే ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. మన పాపంలోనే, శాపంలోనే, అక్రమంలోనే, అపవిత్రతలోనే, మన ఇష్టానుసారమైన జీవితంలోనే, నాశనకరమైన స్థితిలో, నాశనానికి వెళ్ళే మార్గంలో, నరకానికి వెళ్ళే మార్గంలోనే మనం ఇష్టానుసారంగా ఉంటే ప్రభు అంటున్నాడు, నో, అక్కడి నుంచి బయటికి రా, ప్రత్యేకంగా ఉండు, నేను పిలుస్తున్నా, నేను నీ కోసం బలైపోయా, నీ చేసిన ప్రతి పాపం నా పైన వేసుకున్నా, అందుకే లోక పాప భారాన్ని మోయించిన దేవుని గొర్రెపిల్లగా వచ్చా, నీ శిక్ష నా మీద వేసుకుంటున్నా, నీ పాపం నా మీద వేసుకుంటున్నా, నీ ఘోరమైన దుష్కారాలని నా మీద వేసుకుంటున్నా, నేను బలి నీకు విమోచన కలుగు చేస్తా, నువ్వు వారి మధ్య నుండి బయలువెడు. రక్షణ జీవితం, రక్షించబడిన జీవితం అంటే నువ్వు ఇంకా ఆ పాప శాపాల్లోనే, ఆ అపవిత్రతలోనే, ఆ మోసంలోనే, ఆ నీచమైన కార్యాల్లో ఉండిపోమ్మని కాదు, నేను బయటకు వచ్చి, ప్రత్యేకత అంటే పరిశుద్ధత, సెట్ అపార్టెడ్, ప్రత్యేకించబడిన, పరిశుద్ధపరచబడిన జీవితంలో, సంఘంలో, క్రీస్తు శరీరం అనే సంఘంలో ప్రభువుకు అవయవంగా పరిశుద్ధమైన బిడ్డగా నువ్వు జీవించాలా. గతంలో నీ చేతులు, గతంలో నీ పాదాలు, గతంలో నీ నోరు, గతంలో నీ కళ్ళు, గతంలో నీ శరీరం ఎంత ఘోరంగా, ఎంత అపవిత్రమైన స్థితికి వెళ్ళిపోయిందో, నువ్వు నా దగ్గరకు వస్తే ప్రత్యేకమైన జీవితాన్ని నీకు ఇస్తా. వారి మధ్య నుండి అందుకే తామెక్, ఆ మధ్య, ఆ తామెక్ అనే మాట ఇన్ ది మిడిల్, ఆ మధ్య, అక్కడి నుంచి బయటికి రా. అది మన విషయంలో. తామెక్ అనే మాట ఇంకొక అర్థం ఇస్తుంది ఏంటంటే, నేను వారి మధ్య ఉంటా. దేవుడు మన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు, నేను వారి మధ్య. అందుకే చూడండి 2 కొరింథీ పత్రిక 6:18 మర్చిపోవాలన్నమాట. నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కాబట్టి నేను వారిలో ఉంటా, వారి మధ్యలో ఉంటా. ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో వారి మధ్య నేను ఉంటా. నా నామంలో వాళ్ళు అక్కడ కూడుకున్నారు కాబట్టి వారి మధ్యలో ఉంటా. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాట. ఇంకొక మాట ఇక్కడ రాయబడిన మాట చూస్తే, చివరిగా నేను ఇంకా 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. ప్రభువు అక్కడ ఆయన మన మధ్యలో ఆయన ఉండి మనం విలువ పెట్టి కొనబడిన వారు. ఆ మొదటి కొరింథీ పత్రిక 6:19-20 వచనాలని ఇంకొకసారి జ్ఞాపకం చేస్తే మీకు చాలా శ్రేష్టమైన మాట. 19-20 వచనాలు, 6:19-20 వచనాలు.
ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నది. మీ దేహం ఆలయం. మీ ఆలయం ఉన్నదని, మీ దేహము పరిశుద్ధాత్మక ఆలయమైనదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు. మిమ్మల్ని నేను కొన్నా నా అమూల్యమైన రక్తంలో, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహింపరచండి. ఈ దేహంలో ఈ దేహం నా ప్రభు ఆలయం. ఈ దేహంలో నా ప్రభు ఉన్నాడు. విలువ పెట్టి ఆయన కొన్నాడు, తన రక్తంతో నన్ను విమోచించాడు, నన్ను కొన్నాడు. నేను నా సొత్తు కాదు. నా ఇష్టానుసారంగా ఈ దేహం అనే ఆలయాన్ని, ఈ దేహం అనే నివాసాన్ని, ఈ దేహాన్ని పాడు చేయడానికి నాకు అధికారం లేదు. నీ ఇష్టం వస్తే నువ్వు మాట్లాడుతావు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావు, ఇష్టానుసారంగా చెడు పనులు చేస్తున్నావు, ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, తిరుగుతున్నావు, పాడు చేస్తున్నావు, అపవిత్రమైన పనులు చేస్తున్నావు. ఎవరిచ్చా నీకు ఈ అధికారం? నీ దేహాన్ని నేను విమోచించడానికి వచ్చా, నిన్ను విడిపించడానికి వచ్చా, నిన్ను కొన్నా, నా రక్తం ఇచ్చి నేను కొన్నా. పాపం చేయొద్దు, దూరంగా, పాపానికి దూరంగా నువ్వు ఉండాలా, పరిశుద్ధంగా జీవించాలా. నువ్వు నాకు ఆలయమై ఉన్నావు అని ప్రభు ఈ లేఖనాల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. చివరగా ఆయన మనతో మాట్లాడుతున్న ఈ మాటల్లో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కూడా చూపిస్తున్నాడు. మరి మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 18వ వచనం 20వ వచనంలో దేవుడు చెప్తున్న మాట చూడండి. 18:20 ఏలయనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందును. ఎక్కడ ఉంటా అంటే ఆయన నా నామంలో కూడుకు మధ్యలో ఉంటా. 2 ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, భార్య భర్తలు అవ్వచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, సహ విశ్వాసాలు అవ్వచ్చు, 2-3 కూడుకున్నారు అనుకోండి. ఆ ముగ్గురున్న కొద్దిమంది ఉన్నారులేండి, మనం అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అబ్బా అక్కడ ఎక్కువ మంది లేరండి, 2 ఉన్నారు, 3 అని ఏం పోదాం అక్కడికి అని అనుకుంటారు. కానీ ప్రభు పరలోకం నుంచి ఆ 2 ఓకరించి ఉంటే వాళ్ళ మధ్యకి వస్తాడు. ఆ 3 కూడుకొని ఉంటే అక్కడ 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉందరో, మీరు కూర్చొని మాట్లాడుతున్నా, మీరు కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, మీరు కూర్చొని ఆరాధన చేసుకుంటున్నా, ఆయన ఆ గుంపుని గౌరవిస్తాడు. ఆ 2-3 అక్కడికి ఆయన వచ్చేస్తాడు. అందుకని ఆ 2లో సమాధానం, ఆ 2లో ఐక్యత, ఆ 2లో ప్రేమ, ఆ 2లో ఆ ఏకత్వం తెచ్చిపెట్టడానికి, వాళ్ళిద్దరికి మధ్యలో ఉండి ఆశీర్వదించడానికి నా ప్రభు వస్తాడు. కాబట్టి 2లో సమాధానం కలనీయకుండా శత్రువు చేస్తాడు. ఆ 2-3 కలవనీయకుండా తగులు పెడతాడు, అసమాధానం పెడతాడు, ఒకరి మీద ఒకరికి అసలు అపోహలు తెచ్చి పెడతాడు, ఒకరి మీద ఒకరు నేరారోపణ ఆత్మను తెచ్చి పెడతాడు. జాగ్రత్త దేవుని బిడ్డ, నీకు 2 ఉన్నా, మీ భార్యాభర్తలు 2 మీ మధ్యలో ఆయన ఉంటాడు. మీ కుటుంబంలో 3 మీ మధ్యలో ఆయన ఉంటాడు. అసలు స్నేహంలో సహవాసంలో 3 కలిసిన బిడ్డలుగా ఉన్నారా? 3 విశ్వాసులుగా ఉన్నారా? 3 దేవునికి ఆ 3 ఇళ్ళే ఉన్నాయి ఆ పేటలో, ఆ వీధిలో, ఆ 3 కుటుంబాల మధ్యలో ఆయన ఉన్నాడు. అక్కడ కొద్ది వారిని 2-3 నా నామంలో కూడుకుంటే వారి మధ్యలో ఎంత భాగ్యం. అందుకే తావిక్ మధ్యలో, తావిక్ అనే హీబ్రూ పదంలో ఎంత గొప్ప విషయం అంటే, మధ్యలో ఉండే దేవుడు, మన మధ్యలో నివసించే దేవుడు, సంచరించే దేవుడు, మనకు కావాల్సిన సహాయం చేసే దేవుడు, మొరవినే దేవుడు. కాబట్టి ఆయన మన మధ్యలో ఉండాలని ఇష్టం లేదా? మనం కోరుకోవాలి. ఇంకొక మంచి మాట ఉంది, 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15లో కూడా ఈ మాట, 3వ అధ్యాయం 15వ వచనంలో చక్కటి మాట ఉంది. నిరాక్షేపంగా దేవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను, ఆత్మ విషయం నీతిమంతుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనముల్లో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూసారా? ఆయన నిరాక్షేపంగా దైవభక్తి మర్మం ఇక్కడ ఉంది. ఎక్కడికి వచ్చాడు ఆయన? మన మధ్యలో. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, మన మధ్యలోకి వచ్చాడు. మన మధ్యలో వచ్చి ఆయన రక్షకుడుగా ప్రకటించబడ్డాడు, దేవదూతలకు కనబడ్డాడు, మన మధ్యలో నివసించి సంచరించి మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేసాడు. ఎంత గొప్ప అద్భుతమైన శక్తి. అందుకే దైవభక్తి అనేది నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పది. ఆ మర్మము ఇక్కడ మనం చూస్తే ఇది మన జీవితాల్లో శక్తివంతమైంది, ఆయన బిడ్డలుగా ఉంటాం. చివరిగా ఇంకొక మాట మనం చూస్తే,
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 21వ వచనం చివరి మాట ఇది, జాగ్రత్తగా వినండి. 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 21వ వచనం, 10వ అధ్యాయం 21వ వచనం, చాలా గొప్ప విషయం ఇది. 10వ అధ్యాయం 21వ వచనంలో మనస్సాక్షి దేవునింటి పైన మన గొప్ప యాజకుడు ఉన్నాడు కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయమును గలవారమని నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇక్కడ యథార్థ హృదయంతో మనం దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఒకటి తెలుసుకోవాలి. ప్రోక్షించబడిన హృదయము నిర్మలమైన, ఎంత చక్కటి మాట, యథార్థమైన హృదయంతోనూ మనం దేవుని సన్నిధికి చేరడానికి ఇక్కడున్న మంచి మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయము గలవారు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం. ఎట్లా ఇవన్నీ దేంతో ప్రోక్షించాడు ఈ హృదయాన్ని? ఆయన రక్తంతో. నిర్మలమైన ఉదకం ఎక్కడ? స్వచ్ఛమైన నీళ్ళు ఎక్కడ? దేవుని వాక్యమే. వాక్యంతో మనం సరి చేసుకుంటూ ఆయన రక్తంలో కడగబడుతూ. అందుకోసమనే 18వ వచనంలో 19వ వచనం కలిసి ఉన్నాయి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆయన రక్తం అనే తెర చీల్చి శిలువలో బలి అయి ఆ మార్గాన్ని మనకు ప్రతిష్ఠ చేసి ఆయన మన మధ్యకు వచ్చి ఇంత గొప్ప కార్యం చేశాడు. బలైపోయాడు. శరీరం అనే తెరను చీల్చాడు. లోపలికి రావడానికి, దేవాలయంలోకి లోపలికి రావడానికి వీల్లేదు. రావడానికి అడ్డు తెర ఉంది. యాజకుడు తప్ప లోపలికి ఎవరు వెళ్ళలేరు. ఇప్పుడు యాజకుడే బలి చేయాలా, యాజకుడే వారి నిమిత్తం ప్రార్థనలు చేయాలా, యాజకుడే చేసి వచ్చి ప్రజలకు కనబడాలి. యాజకుడు తప్ప లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే అసలు అనుమతి లేదు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన శరీరమనే ఆయన గొప్ప ప్రధాన యాజకుడుగా వచ్చి మన పక్షాన బలియాగము, గొర్రెలు ఎడ్లు, యాజకుడు గొర్రెల్ని ఎడ్లని వధించేవాడు, బలి అర్పించేవాడు. కానీ యేసు ప్రభుని గొప్ప ప్రధాన యాజకుడుగా యేసు ప్రభు వచ్చి తన శరీరాన్ని తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకొని తానే నిర్దోషమైన గొర్రెపిల్లగా బలైపోయి ఆ బలియాగం చేసి ఆ అడ్డుగా ఉన్న తెరను తొలగించి ప్రతిష్ఠించాడు ఒక మార్గాన్ని. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఎంత మంచి మాట, అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరముని తెర ద్వారా ఏర్పరచబడిన మార్గంలో ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు అర్హత. ఆయన శరీరం అనే తెర, ఆయన శరీరం సిలువలో బలైపోయింది. ఆ బలియాగం వల్ల ఆ తెర చీల్చబడింది. ఆయన రక్తం మనల్ని కడిగి పవిత్రపరిచింది. మన పాపానికి పరిహారం చేసేశాడు. మన దోషాల్ని తొలగించాడు. మనకి దేవుని సమ్ముఖానికి వచ్చే అర్హత కలుగు చేశాడు. కాబట్టి యేసు ప్రభు నామములో రక్షణ, యేసు ప్రభు నామములో విమోచన, యేసు ప్రభు నామములో దేవుని సమ్ముఖానికి వెళ్ళడానికి ప్రతిష్ఠించబడిన మార్గాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈరోజు తావిక్ ఈ మాటలో మన మధ్యలో ఒక అద్భుతమైనటువంటి మన మధ్యలో ఒక గొప్ప కార్యాన్ని చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1:14 మన మధ్యలో ఆ వాక్యమే శరీరధారే మన మధ్యలో నివసించింది. కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించింది. ఆ కృపను చూపించి పాపిని క్షమించాడు. సత్యం చేసి, సత్యాన్ని అంటే ఆ శిక్ష విధించాల్సిందే, ఆ పాపికి ఆ శిక్ష విధించాల్సిందే. దయ చూపించి వదలడానికి లేదు. ఆ పాపికి విమోచన కలగాలంటే ఆ పాపికి రక్తం చిందించి రక్త ప్రోక్షణతో ఆ శిక్షలో ఉన్న ఆ పాపాన్ని తొలగించాలా, ఆ శిక్షను తొలగించాలని ఆ పాప శిక్ష ఆయనపైనే వేసుకుని ఆయనే నిర్దోషమైన గొర్రెపిల్లగా బలైపోయి తన రక్త విమోచనలో తన రక్తం చిందించి మనల్ని విమోచించాడు. మన శిక్ష తనపైన వేసుకొని మనల్ని నిర్దోషులుగా చేసి ఆయన దోషిగా నిలబడ్డాడు. వావ్, ఏంటి ఎంత అద్భుతమైన ప్రేమ ఇది, ఎంత అద్భుతమైన కృప ఇది, ఎంత గొప్ప కార్యం ఇది. తావిక్ మన మధ్యలో జరిగిన, మన మధ్యలో ఉన్న, మన మధ్యలో మనకు అందించిన ఈ 3 ఆలోచిస్తే
మన మధ్యలోకి సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడు శరీరధారిగా నివసించాడు, మన మధ్యకు వచ్చాడు, మన మధ్యలో గొప్ప బలియాగాన్ని చేశాడు, మన పాప శాపాలని తన పైన వేసుకొని మనల్ని విమోచించాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఆయన నామంలో మనం కూడుకుంటామో మన మధ్యలో ఆత్మరూపిగా సంచరిస్తున్నాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు, మనకు కార్యం జరిగిస్తాడు. కాబట్టి తావిక్ మధ్యలో ఉన్న దేవునికి నీ హృదయాంతరంగాల నుంచి కృతజ్ఞతలు చెల్లించి, దేవా మా మధ్యలో నీవు ఉన్నావు, మా మొరలు వింటున్నావు, నువ్వు మా మధ్యలో మమ్మల్ని గమనిస్తున్నావు, పరిశుద్ధుడు నువ్వు నాలో ఉన్నావు, మాలో ఉన్నావు, మాతో ఉన్నావు. కాబట్టి నీకు ప్రియమైన బిడ్డలుగా, యోగ్యమైన బిడ్డలుగా, నీ దేవాలయాలుగా, నీ నివాసాలుగా మా జీవితాన్ని సరిదిద్దుకొని మమ్మల్ని మీకు సమర్పించుకుంటాం. మమ్మల్ని కనికరించి మా పాప శాపాన్ని క్షమించి మీ రక్తంతో కడిగి నాలోకి రా ప్రభువా, నాలో నివసించి సంచరిస్తానన్నావు కదా, నన్ను నీ ఆలయంగా చేసుకుంటానన్నావు కదా, నా పాపాన్ని క్షమించి నాలోకి రా అని పిలువు. నువ్వు ఇంతవరకు ప్రభువుకు దూరంగా ఉన్న వ్యక్తివైతే, ప్రభువులో ఉన్న విశ్వాసులారా, దేవునికి మహిమకరంగా ఆయన నీలో ఉన్నాడు, నీతో మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. కాబట్టి ఈ ధన్యత మనకు దేవుడిచ్చినందుకు దేవుని స్తుతిద్దాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం. ఈ సంవత్సరం అంతా కాపాడిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. నూతన సంవత్సరంలో ఇటువంటి కృపతో బయలుదేరి అద్భుతంగా కొనసాగుతాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ మాటలు ముద్రించి నీకు మహిమకరంగా నిలబెట్టుకోమని, అద్భుతం చేయమని. మా మధ్యలో మీరున్నారు, నీ మహిమార్థమై మీరు మా మధ్యలో ఉండగా మేము మీతో యుగయుగాలు ఆనందించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు, ప్రజల మధ్యలో మీకు సాక్షులుగా మేము జీవించడానికి మాకు ఆధిక్యత ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ, సంఘ మధ్యలో నిన్ను ఆరాధించే బిడ్డలుగా మేము ఉండడానికి మాకు ఇచ్చిన అద్భుతమైన అర్హతకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించుగాక. ప్రభు నామములో మీకు శుభవందనాలు. గాడ్ బ్లెస్ యు.